డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చాలా హెల్దీ అండ్ టేస్టీ మటన్ సూప్ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. రెస్టారెంట్స్లో దొరికే సూప్స్ కన్నా టేస్టీ అండ్ హెల్దీగా చేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టీ స్పూన్స్ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. వెంటనే 1 టీ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకొని వేయించాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. నెక్స్ట్ మనం చిన్నగా క్యూబ్స్గా కట్ చేసుకున్న ఒక బంగాళదుంప, ఒక క్యారెట్ కూడా వేసి వేయించాలి. అలాగే క్యూబ్స్గా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక క్యాప్సికమ్ కూడా వేసుకొని లైట్గా సాటే చేసుకోవాలి. అంటే పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసిన మటన్ని వేసుకొని బాగా ఫ్రై చేయాలి. మటన్ మనం బోన్స్తో తీసుకుంటే చాలా బెటర్ అండి. ఎందుకంటే బోన్ మ్యారో అంటే మూలుగు ఉంటుంది కాబట్టి మూలుగు దుమ్ములు ఉన్న మటన్తో సూప్ చేస్తే చాలా టేస్టీగా కూడా అలాగే హెల్దీ కూడా. మనము ఈ సూప్ని చిన్న పిల్లలకు కానీ ఎదిగే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ మంచి ఉపయోగం అండి. ఎందుకంటే బోన్ స్ట్రెంగ్త్ పెంచడమే కాకుండా హీమోగ్లోబిన్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి మనం ఈ మటన్ సూప్ తీసుకుంటే. మటన్ బాగా వేగాక 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నాకు 4 పెద్ద బౌల్స్తో సూప్ తయారవుతుందండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టి మరగనివ్వాలి. పావు గంట మరిగాక మటన్ ఉడికిపోతుందండి. క్యారెట్ వేస్తే మటన్ త్వరగా మెత్తగా ఉడుకుతుందండి. ఇది ఒక మంచి టిప్ అండి. 15 నిమిషాల తర్వాత సూప్ రెడీ అయిపోతుందండి. కావాలంటే దించే ముందు పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవచ్చు. అలాగే సర్వ్ చేసేటప్పుడు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. 2 ఆప్షనల్ ఇక్కడ. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇలాంటి ప్లెయిన్ క్లియర్ సూప్ని మీరు సర్వ్ చేసిస్తే చాలా సూపర్గా ఎంజాయ్ చేసి తాగుతారండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఈ సూప్లోనే 2 శాషేస్ నార్ సూప్ వెజిటేబుల్ సూప్ ప్యాకెట్స్ కూడా వేశాను. సూప్ని చిక్కగా చేయడానికి మనం కార్న్ఫ్లవర్ 2 స్పూన్స్ వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ నార్ సూప్ ప్యాకెట్స్ వేస్తున్నాను. మీరు ఒక్కసారి ఇలా వేసి ట్రై చేయండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి సూప్. రుచి చిక్కదనము 2 పెంచుతుంది. నార్ ప్యాకెట్స్ కనుక మీకు వాడడం ఇష్టం లేకపోతే 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లవర్ని 1/2 కప్పు నీళ్లు పోసి కలిపి సూప్లో కలిపితే సూప్ చిక్కబడుతుందండి. 2 మినిట్స్ బాయిల్ చేస్తే సూప్ మనకి కావలసిన చిక్కదనంతో తయారైపోతుంది. ఇప్పుడు ఇక్కడ 1 టీ స్పూన్ హాట్ అండ్ సార్ టొమాటో సాస్ వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా కలుపుకొని ఇంకా స్టవ్ కట్టేసి వేడి వేడి సూప్ సర్వ్ చేసుకోవడమే. కావాలంటే పావు టీ స్పూన్ గరం మసాలా దించే ముందు వేసుకోవచ్చు. సర్వ్ చేసేటప్పుడు ఒక నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఈ 2 ఆప్షనల్ అండి. సూప్ ఎంత సింపుల్గా ఉంటే అంత రుచి అండ్ హెల్దీ కూడా. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. కాంటెంట్ నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.